టేస్టీ అండ్ ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ రెసిపీ పెళ్ళిళ్ళ స్పెషల్ మసాలా వంకాయ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ప్రతి ఒక్క పెళ్ళిళ్ళలో ఈ మసాలా వంకాయ రెసిపీ అనేది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని టేస్ట్ అనేది చేసే ఉంటారు. మరి సేమ్ పెళ్ళిళ్ళ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో క్వాలిటీకి కానీ టేస్ట్కి కానీ ఎక్కడా తగ్గకుండా పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈ మసాలా వంకాయ పెళ్ళిళ్ళ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎవర్ గ్రీన్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ మసాలా వంకాయ. మసాలా వంకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అనేది హీట్ చేసుకుందాము. అందులో గుప్పెడు పల్లీలని ఇప్పుడు మంచిగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లో ఫ్లేమ్లోనే దీన్ని మంచిగా అంతటా కూడా మంచి లైట్ బ్రౌన్ అయ్యే విధంగా అవన్నీ వేగే విధంగా మీ పల్లీలన్నీ కూడా మనం వేయించుకోవాలి. పల్లీలు వేయిస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వేయించుకున్న పల్లీని మనం పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతుల్ని మనం లైట్గా లో ఫ్లేమ్లోనే ఇవి కూడా వేయించుకోవాలి 2 నుంచి 3 నిమిషాల వరకు. మెంతులు మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్, డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది. సో లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 1 కప్పు ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మీడియం సైజు ఒక ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ నేను ఫిల్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను 1 కప్పు. ఫిల్టర్ ఆయిల్కి రిఫైన్డ్ ఆయిల్కి మీకు ఖచ్చితంగా తేడా తెలియాలి అంటే హెల్త్కి ఏది మంచిదో తెలుసుకోవాలి అంటే కుకింగ్ ఆయిల్ పైన నేను సపరేట్ వీడియో అనేది చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దాంతోపాటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ చింతపండుతో పాటు మనం స్టార్టింగ్లో ఏదైతే పల్లీలను మంచిగా పొట్టు తీసి పక్కన పెట్టుకుందామో అది, అండ్ ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పేస్ట్ మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూను జీలకర్ర, ఒక 2 నుంచి 3 రెబ్బల వరకు కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని లైట్గా ఒక 1-2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయ ఏదైతే మనకి మసాలా వంకాయ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ ఒక 1/2 కేజీ నేను ఇప్పుడు మంచిగా ఈ విధంగా లైట్గా ఇట్లా చీల్చుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను. వంకాయ ఎప్పుడు మీరు తీసుకున్నా కానీ మార్కెట్ నుంచి ఆ కాడలు అనేవి గట్టిగా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడైతేనే అవన్నీ కూడా ఈ మసాలా వంకాయకి పర్ఫెక్ట్ వంకాయలు అనమాట. సో అదొక్కటి మర్చిపోకండి. ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత టొమాటోలు ఒక 2 మీడియం సైజ్వి పీసెస్ కట్ చేసుకున్నవి, దాంతోపాటే కొంచెం కొత్తిమీర తురుము, కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇది మూత పెట్టేసుకొని లైట్గా వంకాయలు మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక 5 to 7 మినిట్స్ వరకు మనం లైట్గా మగ్గించుకున్న తర్వాత ఏదైతే వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1.5 స్పూన్ కారము, 1 స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా కూడా వంకాయలకి బాగా పట్టుకునే విధంగా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఏదైతే మసాలా మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో జీలకర్ర, ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, చింతపండు, పల్లీలు ఆ యొక్క పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో ఇంకొంచెం ఏమైనా ఆ పేస్ట్ మిగిలిపోతే కనుక లైట్గానే వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఇదంతా కూడా ఉడికే విధంగా అట్ ద సేమ్ టైం అందులో నుంచి ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి వరకు మనం మంచిగా దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే టేస్టీ అండ్ హెల్దీతో పాటు ట్రెడిషనల్గా ఎవర్ గ్రీన్ రెసిపీ పెళ్ళిళ్ళ స్పెషల్ మసాలా వంకాయ రెడీ అయిపోతుంది. మీరు చూడొచ్చు చాలా బాగుంది దీని యొక్క టెక్స్చర్ అనేది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పెళ్ళిళ్ళ స్పెషల్ మసాలా వంకాయ. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.